క్యాబిన్మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. విగ్రహం ఆవిష్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదే విధంగా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. సో ముందుగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి విగ్రహం ఆవిష్కరించి తర్వాత మిగతా పెద్దలు ఒకరు 1 by 1 మాట్లాడతారు. ద రియల్ హీరో ముక్కురాజు గారు లేకపోతే నా ఉద్దేశంలో హైదరాబాద్లో ఫెడరేషనే లేదు. ఎందుకంటే ఇక్కడ అప్పటికే ముక్కురాజు గారు మాస్టర్ వచ్చి స్టార్ట్ చేసేటప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఫెడరేషన్ మా గోవిందరావు గారు, సివిఆర్ ప్రసాద్ గారు, తిలక్ గారు వీళ్ళంతా ఫెడరేషన్ పెట్టేశారు అప్పటికి. కానీ డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా టోటల్ ఫెడరేషన్ అయ్యేది కాదు. అప్పుడు ఆ టైంలో ఏ నమ్మకమో ఏంటో తెలియదు కానీ ముక్కురాజు గారు వచ్చి స్టార్ట్ చేసి అప్పటి నుంచి దాన్ని పట్టుకుని ఏలాడారు. దానికి జనాన్ని తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. ఈయన తర్వాత రాకేష్ మాస్టర్ వచ్చి ఆయన జనాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఆయన కొంతకాలం కష్టపడ్డారు. వీళ్ళిద్దరి కష్టంతోనే ఇవాళ ఉంది. ఇవాళ భారతదేశంలోనే ఒకానొక కాలం 93లో అనుకుంటా నాకు గుర్తుంది, ఫెఫ్సీ వాళ్ళు మొత్తం బ్యాన్ చేశారు ఈ డాన్సర్స్ హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఏం పని చేయకూడదని బ్యాన్ చేసిన రోజుల్లో వీళ్ళిద్దరూ కంకణం కట్టుకుని ఇక్కడ వాళ్ళతో చెయ్యాలి అనుకుంటే అప్పుడు అన్నమయ్య మాస్టర్ చేశారు, ముక్కురాజు మాస్టర్ చేశారు. అలాగే ముక్కురాజు గారి మాస్టర్ గారిని మా నారాయణమూర్తి గారు ఆ రోజు మొదటి రోజు నుంచి ఆయన కాలం చేసేదాకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి సినిమాకి ఆయనే వాడు. సో అలాంటి ముక్కురాజు గారికి విగ్రహం పెడతాం, పర్టికులర్గా డ్యాన్స్ అసోసియేషన్లో పెడతాం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ డ్యాన్స్ అసోసియేషన్ ఇవాళ నేషనల్ అవార్డుకి వెళ్ళేదాకా ఈ మెంబర్స్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది, పర్టికులర్గా నాకు. ఎందుకంటే ఈ ఫెడరేషన్ ఉద్భవించి ఒక స్టేజ్ వచ్చిన కాడి నుంచి నేను ఇక్కడ ఉండి ఇవాళ ఈ పిల్లలందరూ వచ్చారంటే పైకి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అందులో ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంది. నేను ఫెడరేషన్ పెట్టిన కొత్తలో ఫెడరేషన్లో నేనున్న కొత్తలో చాలామంది మెంబర్స్ ఇప్పుడు అందరూ పేరున వయసు అయిపోయి గుర్తులేదు కానీ అందరూ చాలామంది కనపడుతున్నారు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు.
సో వాళ్ళందరి కష్టమే ఇవాళ యూనియన్ ఇట్లా ఉంటాం. సో నేను ముక్కురాజు గారి విగ్రహం పెడతానికి సంకల్పించి పెట్టిన ఈ కమిటీని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. గుడ్ మార్నింగ్ అండి. చాలా సంతోషం. నేను ఎందుకు ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం మీకు ప్రమాణ స్వీకారానికి వచ్చాను. అండ్ ముక్కురాజ్ మాస్టర్ గారికి నాకు ఏంటంటే నేను యాక్చువల్గా 86లో ఇప్పుడు 87లో కలిశాను, హోటల్ సరోవర్లో కలిశాను. అక్కడి నుంచి కూడా ఆయన నాకు పరిచయం. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నాకున్న టెంపర్మెంట్కి శివసుబ్రహ్మణ్యంతో రిట్స్ హోటల్లో వచ్చిన గొడవ జరిగితే ఒక సాంగ్కి ఆ సెటిల్మెంట్ మళ్ళీ ముక్కురాజ్ గారు చేశారు. అప్పుడు ఆయన వచ్చి ఆయన మీరు సరే ఎందుకు చెప్తారండి, అతను కదా తప్పు చేసిన అతను కదా చెప్పాలంటే లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పారు. అట్లా అంత పెద్ద మనిషి ఆయన. సో అప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. తర్వాత కొన్నిసార్లు దాసనారాయణ గారి దగ్గర కలవటం జరిగింది. అండ్ ఆయన యూనియన్ పెడతాం, ఆయన బాగా అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు పూనుకున్నారు కాబట్టి వాళ్ళ యూనియన్ డాన్సర్స్ యూనియన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఒక ఆశయాలతో క్రియేట్ చేశారు. అండ్ నేను కోరుకునేది ఒకటే, ఆ ఆశయాలను ముందు తీసుకెళ్ళటానికి మీరు అందరూ కూడా కలిసిమెలిసిగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. డిస్టర్బెన్సెస్ కొన్ని వస్తూ ఉంటాయి, బట్ అవి అంత సాల్వ్ చేయలేని కాదు, సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ ఏకతాటి మీద కూడా సాల్వ్ చేసుకుని ముందుకెళ్తే కనుక చేంబరు కౌన్సిల్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్రని మర్చిపోకుండా చరిత్రకారుణ్ణి ఆయన స్మరించుకోవటం నిజంగా డాన్సర్స్ యూనియన్ అభినందనీయులు. సో ఆయన ముక్కురాజు గారు తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానీ ఆయన పడిన కృషి అందరూ పెద్దలందరూ చెప్పారు. సో అలాంటి వాళ్ళు లేకపోతే ఈరోజు యూనియన్ లేదు నిజంగా. సో అలాంటి మహాపురుషుని మీరు అందరూ ఒక ఎప్పుడు అమరుని చేశారు ఈ ఆయన స్టాట్యూ పెట్టి. నిజంగా మనస్ఫూర్తిగా డాన్సర్స్ యూనియన్ అందరికీ అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాస్టర్ విగ్రహావిష్కరణకి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ డాన్సర్స్ అసోసియేషన్కి ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంపూర్ణ సహకారాలు ఉంటాయని, చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సహకరిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాస్టర్కి మా హృదయపూర్వక జోహార్లు అర్పిస్తాం. వచ్చిన పెద్దలందరికీ, 24 కార్మికుల జనరల్ కౌన్సిల్ సభ్యులకి, మరి డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఇంత మంచి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి భరద్వాజ్ అన్నయ్య చెప్పినట్లుగా ఇక్కడ సంస్థను స్థాపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళి సొంతంగా చాలా యూనియన్లకి తక్కువ యూనియన్లకు ఉన్నాయండి. ఇట్లాంటి ఒక అద్భుతమైన బిల్డింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పాత కార్యవర్గం అంతా కూడా ఇదంతా అసోసియేషన్ గొప్పతనం, మీ అందరి గొప్పతనం. దీనికి దాతలు కూడా చాలామంది ఉండుంటారు. అట్లాగే సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాత, మరి మాకు పెద్దవారు అన్న సమానులు శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు ఈరోజు వచ్చి మన ముక్కురాజ్ మాస్టర్ గారి విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందండి. అట్లాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా 24 కార్మిక సంఘాల కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వచ్చినందుకు, ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ కూడా పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను జనరల్ సెక్రటరీగా. ఈ కార్యక్రమం చేసిన ఈ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి అభినందనీయమైన సంఘటన ఇది. అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజు ముక్కురాజు గారు ఉండి ఈ వ్యవస్థని స్థాపించిందా కాబట్టే ఈరోజు మనం ఎంత ఎత్తుకు ఎదిగామని చెప్పేసి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ రోజు ఆ ఫౌండర్స్ లేకుండా, పిల్లర్స్ లేకుండా ఉంటే ఇవాళ మనం లేము. అందుకోసం వారిని ఎప్పుడు కూడా చిరస్థాయిగా కూడా మన రాబోయే ఫ్యూచర్ వాళ్ళందరికి కూడా మనం వారి గురించి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కమిటీ వారిని. అదేవిధంగా మనం ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఇంత ఎత్తుగా ఎదిగామంటే చాలా గొప్ప విషయము. 20 సంవత్సరాలు దాదాపు మన లెస్లో పనిచేసే కార్యక్రమం కూడా లేదు. ఫెడరేషన్ కానీ, ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ అందరూ కూడా మన అన్ని యూనియన్లు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మనం వెళ్ళగొన్నాము. మన వేతన కనీసం మన పనిచేసే అర్హత లేకుండా పక్క రాష్ట్రాలు అందరూ వచ్చి కూడా మన పనులందరూ కూడా దోచుకునే కార్యక్రమాలు కూడా చేశారు. దాన్ని ఈరోజు మనం ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే
చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ అన్యాయం అనేది ఫైటర్స్ యూనియన్కి, డాన్సర్స్ యూనియన్కి ఎక్కువ జరిగింది గతంలో. కానీ ఈరోజు వాళ్ళు ఎలాగైనా సరే మనం పైకి తీసుకురావాలని దాదాపు 15 సంవత్సరాల కష్టపడ్డ కృషే ఇవాళ ఇంత బాగున్నామంటే మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఒకప్పుడు పక్క రాష్ట్రాల్లో యూనియన్లు కానీ, ఫెడరేషన్లు కానీ, వాళ్ళ వర్కర్స్ కానీ అందరూ ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు, గొప్పగా ఉండేవాళ్ళు, మాకు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి అని. అలాంటిది ఇండియాలో మనమే మనం పిలిచేటట్టు మనమే గర్వంగా కోరుకుంటున్నామండి. ఇవాళ ఇండియాలోనే మన డాన్సర్స్ యూనియన్ నెంబర్ 1గా తయారైందండి. ఒకప్పుడు పనులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనం ఎంత టాలెంట్ తోటి పైకి తీసుకొచ్చాము అనేది ఆ గొప్ప విషయము. వాళ్ళందరూ ఫౌండేషన్ వేశారు కాబట్టి ఇవాళ మనం ఇంత మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నాము. అలాగే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నానండి, ఎప్పుడు కూడా యూనియన్ ఐకమత్యంగా ఉండాలి. మన యూనియన్లో ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో మన యూనియన్ అభివృద్ధి చెందదు. ఇది మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి. ఇది ఒక నా రిక్వెస్ట్. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా చాలా కీలకంగా తయారవుతాయి. యూనియన్లు కానీ, ఫెడరేషన్ కానీ, దేనికి కూడా భవిష్యత్తు ఉంటుందో ఉండదో కూడా నేను చెప్పలేను. కానీ అట్లీస్ట్ మన యూనియన్ ఇంజర్ ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మీరు ఆయన పిల్లలు ఇప్పుడు దాకా ఇంత దాకా వచ్చి ఎదిగినందుకు చాలా సంతోషం. ఇంకా 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 ఎదగాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా డాన్సర్స్ అసోసియేషన్తో నేను ఎదురుగా వీళ్ళతో పాటు డ్యాన్స్ చేయకపోయినా కానీ చాలా అవినాభావ సంబంధం లాస్ట్ 30 years నుంచి. ఎందుకంటే ఇక్కడ ఉండే సీనియర్లు అయితేనేమి, ఇప్పుడు చప్పట్లు కొట్టిన మా బ్రదర్స్ అయితేనేమి, చిన్నప్పటి నుంచి జర్నీ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ ఆడడానికి కారణం నేను. ఎందుకంటే సౌండ్ మా నారాయణమూర్తి గారు ప్రతి సినిమాకి నేను వర్క్ చేస్తున్నాను. చాలా ధన్యం. ఎందుకంటే ఈరోజు మీ చేతుల మీదుగా ముక్కురాజు మాస్టర్ గారిది విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషం సార్. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక ఎప్పుడు కూడా ఫస్ట్ జూనియర్లందరినీ పిలవండి. ఎందుకంటే ఇప్పుడు దాము గారు లాంటి వాళ్ళు, భరద్వాజ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ ఉండదు చెప్పుకోవడానికి, షార్ట్కట్లో చెప్పేశారు అన్నీ. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, ఈ డాన్సర్స్ అసోసియేషన్ ఒకటి, ఫైటర్స్ అసోసియేషన్ ఒకటి, ఇందాక మన దొరయ్య గారు చెప్పినట్టుగా ఎన్నో అవమానాల నుంచి, ఆవేదనల నుంచి తట్టుకుని ఈరోజు కన్నీటి చుక్క నుంచి, ఎందుకంటే ఫ్లోర్లలో ఎన్నో అవమానాలు పడ్డారు డ్యాన్సర్లు. ఇక్కడ ఉన్న సీనియర్ డ్యాన్సర్లు ఎవరైతే ఉన్నారో నా వెనకాల నుంచి ఉన్నాడు చాలామంది, ఎన్నో అవమానాలు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డ్యాన్స్ మాస్టర్లు ఒక డ్యాన్సర్ల ముందల, వేరే లాంగ్వేజ్ డ్యాన్సర్స్ ముందల మన వాళ్ళని రిహార్సల్ చేయించి అవమానాలు, అవహేళనలు నేను నా కళ్ళతో చూస్తున్నాను. దాని సాక్ష్యం సీనియర్లు ఇక్కడ అందరూ ఉన్నారు. అంత అవమానాల నుంచి ఈరోజు ఒక ఉధృతంగా, అంటే ఒక సునామీలాగా మనం ప్రపంచానికి చాటే విధంగా మన డాన్సర్స్ అసోసియేషన్ అండ్ ఫైటర్స్ అసోసియేషన్ రావడం అనేది చాలా సంతోషం. ఎస్పెషల్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం నేను కూడా భాగమైనందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా యూనిటీగా ఉండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు నారాయణమూర్తి గారు ప్రతి సినిమాలో ఈయన చూసినప్పుడల్లా ఈయన ఎవరు అంటే భలే వెరైటీగా చేస్తున్నారు అట్లా అని చిన్నప్పుడు అనుకునేవాడిని. ఆ తర్వాత సార్ అంత పెద్ద కొరియోగ్రాఫర్ అని, ఆ తర్వాత ఒక సంస్థను స్థాపించి దాన్ని నడిపించడం అనేది ఎంత కష్టం అనేది ఇప్పుడు అంటే మాకు కూడా తెలుస్తుంది. సో అందరు ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి అంతా ఏకదాటిగా ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు దీన్ని ఇట్లా విజయవంతం చేయడం చాలా గొప్ప విషయం. అయితే వీళ్ళందరూ కలిసి ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం అనేది ముక్కురాజు గారికి ఇచ్చే ఘన నివాళి అని నేను అనుకుంటున్నాను. నిజంగా వాళ్ళ శిష్యులు తర్వాత ఆయన ఇద్దరు ధన్యులు. థ్యాంక్ యూ. ఏదైనా కుల్ల మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది, ముసుగుల గుద్దులాట ఆడితే మంచిగా ఉండదు. అంతేనా? ఏమన్నా మరి సపోర్ట్లు కొట్టారు. చలో, ఒక విగ్రహం పెట్టిండ్రు అంటే అది ఎంత గొప్ప మనిషిదైతే పెడతారు, అవునా? ఒక విగ్రహం పెట్టుడంటే మామూలు మాట కాదు. ఒక నెహ్రూ, ఒక గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి, ఇట్లాంటి విగ్రహాలు పెడతారు. అట్లాంటిది అంబేద్కర్ లాంటి విగ్రహాలు పెడతారు. అట్లాంటిది ముక్కురాజు గారి మాస్టర్ గారిది విగ్రహం పెట్టారు అంటే ఇది మామూలు మాట కాదు. ఆయన ఎంత గొప్ప పని చేసిండు అంటే కొన్ని వేల మంది బతుకుతున్నారు. కొన్ని వేల మంది అరే ఎవడో చెన్నై వచ్చి మన దీని పోతే ఎట్లా రా, మనం పెట్టి ఇక్కడ మనం నిలబడాలరా అని తీసుకొచ్చి ఇక్కడ ఆయన డ్యాన్స్ చేస్తుంటేనైతే తల్లి మనం ఎగురుతుంటాం.
ఎట్లా కాళ్ళు లేపుకుంటే ఎగురుతుంటారు. ఆ కంపోజింగ్లో సార్ ఎగురుతుంటారు. సార్ ఇక్కడనే ఉన్నాడు. ఆయన డైరెక్షన్లో మొత్తం సినిమాలు, తెలంగాణ సినిమాలు తీస్తాడు. ఏముంటాయి సార్ ఎగురుతుంటారు. ఆయన చేపించిందే కదా మీరు ఎగిరేది. ఏం సార్ చూడు అన్న మాట్లాడుతాడు, పాట పాడుతాడు. ఇది ఇక చెప్పాలంటే ముక్కురాజ్ సార్ గారు ఆయన మెట్లు ఎక్కలేకపోయినా కూడా మా యూనియన్ ఈ యూనియన్ కింద పైననే ఉంటుండే. చాలాసార్లు చెప్పినా నేను కింద పైననే ఉంటుండే. మాకు ఇద్దరికి బాగా సైమల్టేనియస్ అంటే ఏంది, ఇద్దరు అన్నదమ్ములు. సైమల్టేనియస్ అంటే డాన్సర్స్ ఫైటర్స్ కూడా ఇద్దరు అన్నదమ్ములే. ఎక్కడ లేపినా కూడా డాన్సర్స్ ఫైటర్స్ డాన్సర్ ఈ రెండే లేస్తాయి. మాకు సపోర్ట్ చేసి భరద్వాజ గారు, మన దామ గారు, దిల్ రాజు గారు వాళ్ళు చెప్పుకోవద్దు. కానీ ఇక సార్ కొత్తగా వచ్చిండు, రేవంత్ రెడ్డి లాగా ఉంటాడు ఈ సార్ లాగా మస్తు సపోర్ట్ చేసిరు. కాబట్టి ఈరోజు మేము ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిపోయినాం. ప్లస్ ఎన్ని భాషలు అవుతున్నాయో అన్ని భాషలలో పోయి దున్నుతున్నాం మేమే. అవునా కాదా? అరే ఏం ఆవాజ్ లేదు, డాన్సర్లు లేరు అయినా. ఇగో సార్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసిరు కాబట్టి ప్రతి ఎర్ర సినిమాలో ఆయననే ఉంటాడు. ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది, తల్లి ఉండదా? అందరం చూస్తుంటాం కదా, ప్రతి సినిమాలు ఉంటాడు ఆయన. సార్ ముక్కురాజు గారికి చాలా అవకాశాలు ఇచ్చి ఎక్కడ ఏది చూసినా ముక్కురాజు గారి సినిమాలు ఏంటి సార్ లేరు. ఈయనకు కూడా చాలా థ్యాంక్స్. ఈయన కాళ్ళు మొక్కే ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు దొరకలేదు. ఎప్పుడు దొరికినా ఇంకా వంగుతా. ఆయన మోక ఇస్తలేడు కదా, ఆయన గదే యాక్టింగ్ కూడా సార్ది. సినిమాలో కూడా గట్లనే ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్న, నన్ను మాట్లాడినిస్తలేడు. చాలా థ్యాంక్స్ సార్. అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను బాంబేలో ఒక 4 సినిమాలు చేస్తున్నాం. 4 సినిమాలలో ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా బాంబే వాళ్ళకి సౌత్ అనగానే రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళు వాళ్ళు పడ్డ కష్టంతో మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచారు. 4 సినిమాలు ఎక్కడికి వెళ్ళినా బాంబేలో సౌత్ అనగానే, పర్టికులర్గా తెలుగు అనగానే వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి భుజాల మీద వేసుకొని తిప్పుతున్నారు. అంత గర్వకారణం మాకు కలగడానికి కారణం పెద్దలు. నేను ఎంఏ డాన్స్ చేసేటప్పుడు నటరాజకృష్ణ గారి దగ్గర నేర్చుకునే ప్రాసెస్లో ముక్కురాజు గారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని చూసి, ఈయన నేను సినిమాలలో చూశాను, ఈయనేమో మా మాస్టర్ గారు, వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అనుకునేవాడిని. కానీ ఆ కాలంలో ప్రతి చిన్న సమస్యని ఎంత డెప్త్కి వెళ్ళి పరిష్కరించాలో వాళ్ళని చూస్తే మాకు అర్థమయ్యేది. నేను ఫెడరేషన్లో దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా డాన్సర్సు ఫైటర్సు వీళ్ళ దగ్గర నుంచి మాకు మిగతా యూనియన్లో ఉండే అన్ని యూనియన్లకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే డాన్సర్స్కి ఫైటర్స్కి. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రాణాలు తెగించి వాళ్ళ పనులు చేస్తున్నారు. మేమందరం, నేను ఇంట్లో కూర్చొని రాసుకుంటా, డైరెక్టర్ కెమెరా వెనుకున్నాడు, కానీ ముందుకెళ్ళి కష్టాలు పడి పనిచేసే వీళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే సినిమాకి ప్రాణం పెడుతున్నారు. ఈ అసోసియేషన్లలో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, ఆ సెట్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఈ పెద్దవాళ్ళు ప్రతి క్షణం దన్నులాగా ఉండి కాపాడుకుంటూ ఇవాళ మనల్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ మనం పొద్దున్న లేసి ఒకసారి ఇంట్లో దండం పెట్టుకున్నా మనం వాళ్ళకి రుణాలు తీరవు. సో స్టార్టింగ్ నుండి ముక్కురాజు గారికి కొరియోగ్రఫీ ఇవ్వడం కానీ, మనల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ స్టార్టింగ్ నుండి సార్ మేము ఈరోజు ఉన్నామంటే మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మీది. ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషాన్ని, గౌరవకారంగా ఉంది. మీరు మాస్టర్ గురించి, అసోసియేషన్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. పెద్దలు తమ్మాడు భరద్వాజ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అనిల్ గారికి, అమ్మిరాజు గారికి, నటరాజు గారికి, ఫైట్ మాస్టర్ నాయకులు గారికి, డాన్స్ మాస్టర్ నాయకులు గారికి, ముఖ్యంగా ఈ మహానుభావుడు విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసే మహాభాగ్యం కల్పించినటువంటి అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసఫ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దేవర్ గారికి, ట్రెజరర్ భాను గారికి, తదితర సభ్యులకు, మొత్తం అందరికీ కూడా, నటరాజు గారికి, ఫౌండర్ సభ్యులు అందరికీ నా వందనాలు చెప్తున్నానండి. మీడియా మిత్రులరా ధన్యవాదాలు మీకు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పదైంది. ఈవేళ అమ్మలు, అయ్యలు, తమ్ముళ్ళారా మీ అందరికీ నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకప్పుడు డాన్స్ మాస్టర్ రాజు గారు, శేషు గారు, ముక్కురాజు, శేషు గారు. శేషు గారు, రాజు గారు విడిపోయారండి.
రాజుగారు చేస్తున్నారండి. అప్పుడు రాజుగారు నేను చూస్తుండేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి అప్పుడు. నేను మీరు నమ్మండి మిత్రులారా, ఆయన గొప్పతనం ఏంటంటే సిన్స్ బిగినింగ్ ఎప్పుడూ కూడా ఇతరులను కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఆయన నెంబర్ 1 అండి. ఎవరైనా వస్తే, ఎవరైనా అవకాశాలు కోరుకుంటే, అవకాశాలు లేవు పొమ్మంటుంటే ఆయన వెంటనే అడ్డుపడి పొమ్మనకండి సార్, చెప్పండి దర్శకులతో కథ అవకాశం ఇప్పించండి, వీళ్ళే సార్ గొప్పడు అవుతారని ఆ టింజ్ ఏమవుతుందో ఆ టింజ్కి నిజంగా ఆయనలో ఉన్న మాననీయకోవడానికి నిజంగా శిరస్సు దండం పెడుతున్నాను సార్ ముక్కురాజు గారికి. ముక్కురాజు గారు అంటే కేవలం డాన్స్ మాస్టర్ కదండి, ఎన్టీ రామారావు అంత మహానటుడికే ఆయన డాన్స్ నేర్పాడండి. ఆయన ఒక ఫైట్ మాస్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ఆయుర్వేదిస్ట్, ఈజ్ అ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మహామేధావైన ముక్కురాజు గారు అంటే అన్నింటిని మించి ఒక జీల్, ఒక గొప్పతనం ఉన్న మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఆ దశలో ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా 24 క్రాప్స్ ఫెడరేషన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ప్రొఫెషనల్ అసిస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైట్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతోని ఇవాళ భారతదేశంలో ఇవాళ పానిండే కాదు హాలీవుడ్ని ఇవాళ తలదనే స్థాయికి ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ యూ గ్రేట్నెస్. అలాంటి దశలో హైదరాబాద్లో ఈ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం 24 క్రాప్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ముక్కురాజు గారి పునాద విత్తనం 1991లో ఇంద్రపాటలో డాన్స్ అసోసియేషన్ స్థాపించడమైనా. దట్ ఈస్ ది బేస్. అక్కడి నుంచి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ మొత్తం ఎవ్రీథింగ్ నన్ను తీసుకెళ్ళేది వాడిన. అప్పుడు నా సినిమాలు బాగా అప్పుడు తీస్తున్నాను సార్, 40 ఏళ్ళ పడి తీస్తున్నాను నేను. మీరు నమ్మండి మిత్రులారా, ముక్కురాజు గారు డాన్స్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి, నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి, నాకు పరిచయం చేసినప్పటి నుంచి అందరూ తమ్ముళ్ళు, కొత్త తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. నా ప్రతి సినిమాలోనూ వాళ్ళు పెడుతూ వచ్చానండి. అలాంటి దశలో అందుకే అది గుర్తించి గౌరవించే ఈ మహానుభావులు ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అలాగే ఇందాక మాస్టర్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ముక్కురాజు గారిని చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు, ముక్కురాజు గారు లేకపోతే ఆయన లేడు అన్నంతగా ఆయన మాట్లాడాడు. ముక్కురాజు గారు లేకపోయినా నేను ఉన్నాను. కానీ మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. వారి తీపి గుర్తులే మనందరం కూడా. నేనున్నా, మనందరం ఆయన తీపి గుర్తులే. ఆయన యొక్క కృషి ఏమవుతుందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏముందో దాన్ని మనం కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే అసలు శిశులు నివాళండి. ఈవేళ ఒక ఘటన చెప్పాలి. ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడారు. నా చీమలదండు సినిమాలో ఎర్రజెండ ఎర్రజెండ నీలో పాట ఉంది, మీ అందరికి తెలిసిందా, పాడాడు కూడా తమ్ముడు. అప్పుడు చాలా అది ఒక నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి. చాలామంది డాన్సర్స్ పెట్టానండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఈవేళ ఇంత గొప్ప వాళ్ళు అయిపోయిన స్థాయికి వచ్చినట్టు మామూలు ఆనందంగా లేదు నాకు. ఆ మద్రాసులో వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రైలర్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్, అప్పటికే 7 టేకులు అయిపోయండి. మన తమ్ముళ్ళు కొత్త కదా, వాళ్ళతో పాటు సమూజ్జిగా కట్టలేకపోతున్నారు, టైం పడుతుంది. వాళ్ళు అప్పటికే 7 టేకులు తిన్నారండి. ఆ 8వ టేక్ 9వ టేక్ నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము, మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇవాళ అయిపోవాలి, కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, మేము చేసేస్తామన్నారండి. వాళ్ళు కాస్త దయించి ఎంకరేజ్ చేయండి అమ్మ, కొత్త వాళ్ళు కదా ప్లీజ్ అని మళ్ళీ నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం, అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి, నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు. అంత మాట అనకండి, మీ పని ఉంది కదా మీరు వెళ్ళిపోండి. వాళ్ళు లేకుండా నేను సినిమా తీయను, వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను, వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు. ప్లీజ్ దండం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా. ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట, ఎర్రజెండ ఎర్రజెండ నేను ఇప్పటికీ పాడుతున్నారు. ఈవేళ మీరందరూ ఏం అసోసియేషన్, ఏం ముక్కురాజు గారు, ఏం స్థాపన, ఏం విత్తనం అది. ఈవేళ టీవీ అండ్ ఫిల్మ్ మీడియాలో 600 మంది డాన్సర్లు ఉన్నారంటే, 600 మందిలో 50 మంది అదర్ స్టేట్స్ వచ్చారంటే, ఆ 600 మందిలో 150 మంది డాన్స్ మాస్టర్లు అవ్వారంటే, ఈవేళ శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, గణేష్ గారు, యశ్వంత్ గారు, యానీ మాస్టర్ గారు, ఎంతమంది ఇవాళ టాపర్స్ అయ్యారండి. నిజంగా మామూలు ఆనందంగా లేదు, దుమ్ము దులుపుతున్నారు. నిజంగా హౌ దేర్ కాంక్వరింగ్. అన్నిటికీ అంత గొప్పగా విత్తనం వేసిన మహానుభావుడికి నిజంగా శిరస్సుని దండం పెడుతూ, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు దండం పెడుతున్నానండి. ఒకటే నేను కోరుకుంటున్నా, ప్రపంచ కార్మికులారా యాకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంకట తప్ప అన్నాడు కాల్ మార్క్స్ మహానుభావుడు. కాబట్టి
మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. మేబీ ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ డాన్స్ డైరెక్టర్, ఈజ్ ఫైట్ మాస్టర్, ఈజ్ యాక్టర్, ఎనీబడి ఎల్స్. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కూడా శ్రామికుడే. మనందరూ శ్రామికులమే. ఇలాంటి దశలో పాన్ ఇండియా అనే ఒక కొత్తది వచ్చి, ఈ పాన్ ఇండియా రావడం వల్ల ఈవేళ మన తెలుగు వాళ్ళకి చాలామందికి, కొంతమందికి నిజం చెప్పండి, పని లేకుండా పోతుందండి. పాన్ ఇండియా ఎప్పుడు వచ్చినప్పుడు ఓకే రావాలి, డెవలప్మెంట్ మనం ఆశిద్దాం. ఇవాళ ఇంటర్నేషనల్కి వెళ్ళారు, మనం అందరూ గర్విద్దాం. ఎక్కడున్న ఫుల్ ప్లెజ్డ్ మన డాన్సర్స్కి, మన యాక్టర్స్కి, మన ఫైట్ మాస్టర్స్కి, మన ఫైటర్స్కి, మన ప్రొఫెషనల్స్ మొత్తం అందరూ కూడా పని ఉండాలండి. ఆ పని ఉండేట్టుగా మన చలచిత్ర పరిశ్రమ పెద్దలందరూ కూడా కూర్చొని ఇందీనేమో పాన్ ఇండియా అభివృద్ధి అనేది, ఆ యజ్ఞ ఫలాలు అనేవి అందరికీ చెందాలి తప్పితే కొద్దిమంది అనిపిస్తే కాదది. ఆ అజ్ఞపనులు అందరూ అనిపించేటట్టుగా, అందరికీ పనులుంటే ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ సేమ్ టైం ఈవేళ చిత్రపూర్ కాలనీ ఉంది, చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఈవేళ ఎంతోమంది కార్మికులకి, ఎంతోమంది యూనియన్ సభ్యులకి, అన్ని రకాల ఉన్న 24 క్లాసులు చాలామందికి ఇవాళ ఇల్లు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చిత్రపూర్ కాలనీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ స్థలాలు ఇచ్చి వీళ్ళందరూ కూడా ఇల్లు కల్పించి మొత్తం ఒక పుణ్యం కట్టుకోండి. దానికి అనిల్ గారు, వరయ్య గారు, ఈ పెద్దలందరూ ముందుకు రావాలని, ఫైట్ మాస్టర్ నాయకులు, డాన్స్ మాస్టర్ నాయకులు అందరూ ముందుకు వచ్చి ఒక విజ్ఞాపన పత్రాన్ని మీరు వెళ్ళి సీఎం గారిని రిక్వెస్ట్ చేయండి. ఇంకా చాలామందికి ఇల్లు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్కురాజ్ మాస్టర్ గారు 1990లో లాల్బరీ స్టేడియంలో ఫెడరేషన్కి వచ్చి, అప్పుడు అక్కడ మన ఫెడరేషన్ ఉండేది, అక్కడికి వచ్చి ఎలా చేద్దాము ఏం కథ అన్నప్పుడు మేమందరం పరిచయం అయ్యాను. అప్పుడు ఫెడరేషన్లో ముక్కురాజ్ మాస్టర్ గారితో అలా కేడి ప్రభాకర్ గారు, నేను, వెంకటేష్ గారు, వాళ్ళు 4-5 అక్కడ ఇండస్ట్రీకి ఇక్కడ తెలంగాణలో ఉన్నంత హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయినప్పుడు ఆ టైంలో ఇలా యూనియన్ పెడితే ఎట్లుంటుంది, బాగుంటుంది అని, నేను అప్పుడు డాన్సర్నే, ఏదో డాన్స్ నేర్చుకుందామని, సినిమాలలో ఏదో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినాము. వచ్చి అంచెలంచెలుగా ఇంత డెవలప్ అయ్యి ముక్కురాజ్ మాస్టర్ గారి ప్రోత్సాహంతో ఈ యూనియన్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఫస్ట్. నెక్స్ట్ అతని విగ్రహం పెట్టాలని చాలామందికి, మన సీనియర్స్కి అందరికీ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలా చాలా సంతోషం అండి నాకు కూడా. మా మాస్టర్ గారు, ముక్కురాజ్ మాస్టర్ గారు ఫౌండర్, ప్రెసిడెంట్ గారికి విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషం. దానికి ముఖ్యంగా మాస్టర్ గారికి ప్రోత్సహించినట్టు ఇప్పటిదాకా చెప్పిన నారాయణమూర్తి గారు, అలాగే కొత్త ప్రొడ్యూసర్లని, కొత్త యాక్టర్స్లని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజ్ ముందుండేవారు. నెక్స్ట్ ఏంటంటే మనకు లోకల్ అని ఎందుకు అంటున్నానంటే అండి, లాల్బద్రీ స్టేడియంలో రాజ్ కుమార్ అని ఒక డైరెక్టర్ వస్తుండే, పునాదిరాల డైరెక్టర్, ఆయన కింగ్కోటిలో ఉంటుండే. అతను కూడా వస్తుండే, ఎలా చేద్దాం ఇండస్ట్రీలో, ఎట్లా చేద్దామని. ఫస్ట్ ఆ ఎంకరేజ్మెంట్ ముక్కురాజ్ మాస్టర్ గారితో పరిచయం అయ్యి అలా పునాదిరాలు తీసుకుంటూ వచ్చి, అందులో ఉన్న ఒక హీరో మన చిరంజీవి గారని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషం అండి. ఇంత మాకు యూనియన్ ఎదిగినందుకు యూనియన్ సభ్యులకు అందరికీ, మళ్ళా మా అందరు ప్రొడ్యూసర్ గారు, మన ఫిలిం ఛాంబర్ వాళ్ళకి అందరికీ, మన కార్మిక ఫెడరేషన్ వాళ్ళకి అందరికీ సహకరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.